స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పో డాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకునే టాపిక్ ఏంటంటే గ్రూప్ కంపెనీ అండ్ మరియు దాని యొక్క మెంబర్ కంపెనీస్ గురించి నేర్చుకుంటా. ఆ మెంబర్ కంపెనీస్ వాటికి సంబంధించిన అకౌంటింగ్. సో మనం టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. చాలా మంది నా యొక్క ఛానల్కి ఎంటర్ అయ్యి వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. సో దీనికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఆ పాయింట్ వరకే మీరు ఆ టాపిక్ నేర్చుకుంటారు. మిగతా భాగం మీకు ఏమి అర్థం కాదు, మిగతా భాగం మీకు తెలియదు. అంటే ఏంటి, హాఫ్ నాలెడ్జ్ అవుతుంది. అలా కాకుండా చివరి వరకు చూస్తే మీరు ఫుల్ నాలెడ్జ్ని పొందుతారు. ఇప్పుడు మనం కాలేజీలో జాయిన్ అవుతాం. కాలేజీలో చేస్తాం దీనికి బీకామ్, బిఏ, బిఎస్సి, అది అకాడమిక్ క్వాలిఫికేషన్. ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ కోసం మనం కనీసం 3 hours 2 hours 3 hours మన కాలేజీలో కూర్చుంటాం. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్. మన కెరీర్ కి, మన లైఫ్ కి చాలా అవసరమైనటువంటి ట్రైనింగ్. కాబట్టి దీనికి కూడా టైం స్పెండ్ చేసి చేయాలి. అంటే ఒక వీడియో 30 minutes 40 minutes 50 minutes అంతే, లేదంటే మాక్సిమం ఒక 1 hour కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి దానికి టైం స్పెండ్ చేసి చివరి వరకు చివరి వరకు వీడియో చూసినట్లయితే మొత్తం టాపిక్ మొత్తం మీకు తెలుస్తుంది, నేర్చుకుంటారు. మీకు ఫుల్గా ఈ టాపిక్ సంబంధించి ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అప్పుడు చాలా మంది ఈ టాపిక్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్తాం. ఏంటంటే మన టాపిక్ ఏంటంటే మనం గ్రూప్ కంపెనీ, మెంబర్ కంపెనీస్ అని చెప్తున్నాం కదా. అంటే ఏంటి గ్రూప్ కంపెనీ అంటే, మెంబర్ కంపెనీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీకి చాలా కంపెనీలు ఒకే కంపెనీ కంటే ఒక కంపెనీకి సంబంధించిన ఒక మేనేజ్మెంట్ కింద, ఒకే మేనేజ్మెంట్ కింద చాలా కంపెనీలు వేరే వేరే పేరుతో ఉంటాయి. నేను కానీ వేరే వేరే పేరుతో ఎక్కడైనా ఉండొచ్చు. మన దేశంలో, మన స్టేట్ లో కానీ, వేరే వేరే స్టేట్ లో కానీ, వేరే వేరే ప్లేస్ లో అడ్రస్తో ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఆ కంపెనీలన్నింటికి మనం ట్రాన్సాక్షన్స్ అంతా ఆ కంపెనీ మనం క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసి ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం మల్టిపుల్ అడ్రస్ తోటి మనం ట్రాన్సాక్షన్స్ ని ఆ కంపెనీ క్రియేట్ చేసి అన్ని కంపెనీల్లో మన ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేస్తాం. అలా చేసినప్పుడు ఆ కంపెనీ అన్నిటికీ ఒకే మేనేజ్మెంట్ కాబట్టి ఈ కంపెనీ అన్నిటికీ కలిసిన ట్రాన్సాక్షన్స్ మొత్తం కన్సాలిడేటెడ్ గా, అంటే పర్చేజెస్ ఏ కంపెనీ ఎంత పర్చేజ్ చేసో మొత్తం అన్ని కంపెనీలకి మొత్తం ఎంత పర్చేజెస్, మొత్తం ఎంత ఖర్చు, మొత్తం సేల్స్ ఎంత, ఎక్స్పెన్స్ ఎంత, ఇన్కమ్స్ ఎంత, ఇట్లా అలాగే టోటల్ కి నెట్ ప్రాఫిట్ ఎంత, ఇట్లా మొత్తం అన్ని కంపెనీలకు సంబంధించి టోటల్ అమౌంట్ కలిపి ఒక కన్సాలిడేటెడ్ అమౌంట్ గా తెలియడానికి దానికోసం మనం ఒక కంపెనీని క్రియేట్ చేస్తాం. గ్రూప్ అంటే ఆ గ్రూప్ మొత్తం అన్ని కంపెనీలు కలిపి ఒకటే కన్సాలిడేటెడ్ అమౌంట్ గా చూపించడానికి కంపెనీని క్రియేట్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే గ్రూప్ కంపెనీ అంటాం. ఈ విడివిడిగా నార్మల్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ కంపెనీస్ అన్నిటిని మెంబర్ కంపెనీస్ అంటాం. గ్రూప్ కంపెనీ, మెంబర్ కంపెనీస్. మనం గ్రూప్ కంపెనీ, మెంబర్ కంపెనీస్ ని మనం ఎలా అకౌంటింగ్ చేయాలి అంటే, మెంబర్ కంపెనీస్ ఎలా చేస్తాం, గ్రూప్ కంపెనీ ఎలా చేస్తాం, ఇట్లా మనం ఎలా అకౌంటింగ్ ని చేయాలి. ఈ గ్రూప్ కంపెనీలో ఎటువంటి రికార్డ్ చేయం మనం. జస్ట్ ఓన్లీ అన్ని ట్రాన్సాక్షన్స్ కి కన్సాలిడేటెడ్ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ కన్సాలిడేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ దేంట్లో, గ్రూప్ కంపెనీలో. ఈ యొక్క మెంబర్ కంపెనీలు అన్ని విడివిడిగా ఉంటాయి. కాబట్టి మనకు ఇప్పుడు గ్రూప్ కంపెనీని క్రియేట్ చేయాలి. గ్రూప్ కంపెనీ అంటే ఏంటి, మెంబర్స్ కంపెనీ అంటే కలిపి కన్సాలిడేట్ గా ఉండే కంపెనీ. కాబట్టి గ్రూప్ కంపెనీ క్రియేట్ చేయాలంటే ముందు మనకి మామూలుగా నార్మల్ గా మెంబర్ కంపెనీస్ కావాలి. మెంబర్ కంపెనీస్ అంటే నార్మల్ కంపెనీస్ కాదు, మనం మెంబర్ కంపెనీస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ గేట్ ఆఫ్ టాలీలో ఇక్కడ సెలెక్ట్ కంపెనీ పేజ్ లో ఉంటే మాత్రం ఫస్ట్ టైం క్రియేట్ కంపెనీ క్రియేట్ చేస్తాం. ఇక్కడ తినేంటే మెంబర్ కంపెనీ అంటాం. ఏమంటారు, మెంబర్ కంపెనీ నంబర్ 1, మెంబర్ కంపెనీ నంబర్ 1 అంటే పేరు ఏ పేరైతే ఆ పేరు పెడతాం నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైదరాబాద్ లో ఉంది,
సో తెలంగాణ, దానికి నెంబర్ ఇస్తాం 28 ఫర్ ఎగ్జాంపుల్ 5,28 అని ఇస్తాం. యాక్సెప్ట్. సో ఒక కంపెనీని క్రియేట్ చేశాము. సరేనా? దానికి సంబంధించి ఇవన్నీ ఏమేమి ఆప్షన్స్ కావాలో అన్ని తీసుకుందాం. ఒక ఇది మాత్రం మనకు అవసరం ఎప్పుడు ఏ కంపెనీ కూడా. సో యాక్సెప్ట్ చేసి ఇది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు గేట్లోకి వచ్చాం కదా, ఇప్పుడు మనం మళ్ళీ కంపెనీ ఆప్షన్ అంటే కంపెనీ మెన్యూ ఆల్ట్ కే దాంట్లో వెళ్తే ఫస్ట్ క్రియేట్ వచ్చి ఇక్కడ మనం ఇక్కడ మెంబర్ కంపెనీ టూల్ క్రియేట్ చేసాం. సపోజ్ మెంబర్ కంపెనీ 2 తెలంగాణలోని వరంగల్ అనుకుందాం. వరంగల్ తెలంగాణ. సో వరంగల్లో సో ఇది తెలంగాణ కిందకి వచ్చారు. ఇది తెలంగాణనే. నెక్స్ట్ 5,06 సంథింగ్ అనుకున్నాం. ఓకే, ఈ విధంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి యాక్సెప్ట్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకో కంపెనీ క్రియేట్ చేద్దాం. దీనికి కూడా అన్ని ఆప్షన్స్ ఇది వచ్చి ఇక్కడ మనకు అక్కర్లేదు, దాన్ని తీసేసి మిగతా మనం యాక్సెప్ట్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకో కంపెనీ క్రియేట్ చేస్తాం. మూడో కంపెనీ క్రియేట్ కంపెనీకి వెళ్తాం. ఇక్కడ కూడా మెంబర్ కంపెనీ అంటే ఏ నేమ్ అయితే ఆ నేమ్ ఎందుకు మెంబర్ కంపెనీ. ఇది వచ్చి గాంధీనగర్ విజయవాడ అనుకున్నాం. ఎక్కడ విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ దానికి 52485 అనుకున్నాం. దీన్ని క్రియేట్ చేసినాం. అయిపోయింది. సో ఇక్కడ వస్తాం. ఫీచర్స్ క్రియేట్ అయిన తర్వాత ఫీచర్స్కి వస్తాం. దీనికి ఇది ఒకటి మనకు అక్కర్లేదు, ఏదైనా అలాగే ఉంటుంది. ఇంకేమేమి కావాలో మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏం చేసాము, మెంబర్ కంపెనీస్ క్రియేట్ చేసినాం. చేస్తే ఇప్పుడు వీళ్ళు అనుచరులు ఉంటే లీడర్ ఎక్కడ ఉంటాడు, అలా మెంబర్ కంపెనీస్ ఉన్నట్లయితే మనకి దానంటే కలిపి గ్రూప్ కంపెనీని క్రియేట్ చేస్తాము. నంబర్ 1 కొంచెం ఆల్బమ్ చేస్తాను. నంబర్ 1 సో ఇప్పుడు మనం వీటన్నిటికి కలిపి మూటికి కలిపి ఒక గ్రూప్ కంపెనీని క్రియేట్ చేయాలి. ఈ గ్రూప్ కంపెనీ అనేది ఓన్లీ కన్సాలిడేటెడ్ ఫిగర్స్ చూపిస్తుంది, కానీ నాకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమి రికార్డ్ చేయదు. కాబట్టి గ్రూప్ కంపెనీని ఇవన్నీ నార్మల్ కంపెనీస్. ఈ నార్మల్ కంపెనీస్ కాకుండా మనం వేరేగా సింపుల్ గా క్రియేట్ చేస్తాం. కానీ వెళ్ళి ఇది కూడా క్రియేట్ బటన్ నొక్కితే ఇది మామూలు నార్మల్ కంపెనీ క్రియేషన్. మనకి ఏం అక్కర్లేదు, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ డీటెయిల్స్ ఏం అక్కర్లేదు. కంపెనీ పేరు అడ్రస్ సరిచేస్తాం సరేనా. కాబట్టి ఇక్కడ ఈ కంపెనీకి ఇస్తాను. ఇది గ్రూప్ కంపెనీని క్రియేట్ చేయాలి. అది ఎక్కడ ఉంటుందంటే ఇది కమ్యూనికేషన్ మామూలు నార్మల్ కంపెనీ. ఎక్కడ ఉండి ఆల్ట్ ఆర్ గ్రూప్ కంపెనీ ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా మన కీబోర్డ్ లో ఆల్ట్ ఆర్ నొక్కితే చూడండి చిన్నది అయిపోయింది. మామూలుగా కంపెనీ క్రియేషన్, ఇది గ్రూప్ కంపెనీ క్రియేషన్. మళ్ళీ మామూలు కంపెనీ చేయాలి, మళ్ళీ ఆల్ట్ ఆర్, మళ్ళీ ఇది రెగ్యులర్ కంపెనీ. ఎందుకంటే గ్రూప్ కంపెనీ ఇక్కడ ఏం చేస్తామంటే గ్రూప్ కంపెనీని క్రియేట్ చేద్దాం. సపోజ్ ఇది కూడా హైదరాబాద్ లో ఉన్నాం. ఓకే, హైదరాబాద్ తెలంగాణ. సో 5 lakhs అనుకుందాం. సో జస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే గ్రూప్ కంపెనీ క్రియేట్ చేసామంటే ఈ మెంబర్ కంపెనీస్ అన్ని ఈ గ్రూప్ కంపెనీలో యాడ్ చేయాలి. గ్రూప్ కంపెనీ ఉంటే కదా మెంబర్ కంపెనీ ఉంటేనే గ్రూప్ కంపెనీ. కింద లాస్ట్ లో చూడండి మెంబర్ కంపెనీస్ యాడ్ చేయాలి. వరుసగా క్రియేట్ చేసే కదా ముందే. సో నంబర్ 1, నెక్స్ట్ నంబర్ 2 తర్వాత ఎండ్ ఆఫ్ లిస్ట్ మళ్ళీ కిందకి స్పేస్ డౌన్ యారో సెలెక్ట్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్. సో ఇప్పుడు ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు చూడండి ఇవన్నీ నార్మల్ కంపెనీస్. ఈ నార్మల్ కంపెనీస్ ఉంటాయి డేటాబేస్ లో. ఈ నార్మల్ కంపెనీస్ అని 1, 2, 3 చూపిస్తుంది. ఇక్కడ గ్రూప్ కంపెనీస్ చూపించి దాంట్లో కొంచెం గ్యాప్ ఇచ్చి గ్రూప్ కంపెనీలో మెంబర్ కంపెనీస్ ఏమున్నాయో చూపించింది. ఇవి ఇచ్చి ఇది పెడితే దానికి ఏమి తీసుకుంటాం, ఇవే అనమాట. ఇవే డిస్ప్లే ఉంటుంది కదా. ఇప్పుడు మనం చూడండి ఏ కంపెనీలో కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు. అలాగే గ్రూప్ కంపెనీ చేస్తే గ్రూప్ కంపెనీ కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు. సో మనం ఎప్పుడైతే ఈ కంపెనీలలో మెంబర్ కంపెనీలలో ఎంట్రీస్ చేస్తే ఆ ఎంట్రీస్ ఆటోమేటిక్ గా ఏమవుతాయి, గ్రూప్ కంపెనీలో అప్డేట్ అవుతాయి. సో ఎంట్రీ మనం వేసినా ఆ ఎంట్రీలో ఏమైనా ఆల్టరేషన్ చేసినా ఏదైనా ఎంట్రీల వరకు ఏం చేసినా సరే అది ఆటోమేటిక్ గా గ్రూప్ కంపెనీలో అది అప్డేట్ అవుతుంది. ఎంట్రీ మనం క్రియేట్ ఎంట్రీ వేసినా, ఎంట్రీలో ఆల్టరేషన్ చేసినా,
ఎంట్రీని డిలీట్ చేసినా దీంట్లో ఎంట్రీ వరకే, ఏది ట్రాన్సాక్షన్స్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ 1 జనరల్ 1 తీసుకున్నాం. 1 తీసుకొని నెంబర్ 1 సెలెక్ట్ చేసుకుంటే వెయిట్ వచ్చింది. ఇక్కడ ఒక రోజు చేద్దాం, డేటు అదే డేటు 1 ఏప్రిల్ మన ఫస్ట్ రిసిప్ట్ చేద్దాం. రిసిప్ట్ లో చూడండి క్యాష్ వచ్చింది, ఫస్ట్ క్యాపిటల్ పెట్టినట్టు వచ్చినట్టు. సో దీని క్యాపిటల్, సో క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి క్రియేట్ చేస్తాం. దేని కిందకి వస్తుంది? క్యాపిటల్ గ్రూప్. క్యాపిటల్ అకౌంట్ గ్రూప్ కిందకి వస్తుంది. యాక్సెప్ట్ క్యాపిటల్ అకౌంట్ చేసాం. సపోజ్ దీనికి 2 lakhs అనుకుందాం. 2 lakhs క్యాపిటల్. చూడండి ఇప్పుడు చూస్తే ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో చూస్తే చూడండి క్యాపిటల్ 2 lakhs, క్యాష్ 2 lakhs చూపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం లేదు. అదే మనం గ్రూప్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం. గ్రూప్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని చూస్తే బ్యాలెన్స్ షీట్ చూస్తే చూడండి క్యాపిటల్ 2 lakhs, క్యాష్ ఇన్ హ్యాండ్, అది దీంట్లో ఆటోమేటిక్ అప్డేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ 2 తీసుకున్నాం. కంపెనీ 2 సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఓచర్ చేద్దాం. దీంట్లో కూడా రిసిప్ట్, క్యాష్ రిసిప్ట్. దీనికి కొత్త కంపెనీ, వేరే కంపెనీ కదా, అది ఉండదు. దీంట్లో మళ్ళీ క్రియేట్ చేయాలి. క్యాపిటల్ వేరే కంపెనీ, క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తుంది. యాక్సెప్ట్. దీనికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs అనుకుందాం. 3 lakhs క్యాపిటల్ అయిపోయింది. 3 lakhs క్యాపిటల్. సో దీనికి దీని యొక్క బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే చూడండి క్యాపిటల్ 3 lakhs, క్యాష్ 3 lakhs. ప్రతి ఆ కంపెనీ 2 + 3 5 lakhs క్యాపిటల్, 5 lakhs క్యాష్ అయింది. రెండు కలిపి గ్రూప్ కంపెనీకి చూద్దాం. గ్రూప్ కంపెనీలో మనం బ్యాలెన్స్ షీట్ చూస్తే రెండు కలిపి 5 lakhs క్యాపిటల్, 5 lakhs క్యాష్, ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యేది గ్రూప్ కంపెనీలో. అలాగే కంపెనీ 3 లో తీసుకున్నాం. కంపెనీ 3 లో కూడా మనం తీసుకున్న ఓకే క్యాష్, ఇక్కడ కూడా వేరే కంపెనీ కదా, క్యాపిటల్ క్రియేట్ చేసాం. క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేసి సపోజ్ ఇది 5 lakhs పెట్టాము. 5 lakhs. సో మొత్తం ఎంత అయింది? 3 కంపెనీలు కలిపి 2 + 3 + 5 10 lakhs అయింది. ఈ కంపెనీ తీసుకుంటే ఈ కంపెనీలో క్యాపిటల్ ఎంత? ఓన్లీ 5 lakhs క్యాపిటల్, 5 lakhs క్యాష్. అదే గ్రూప్ కంపెనీకి వెళ్తే 3 కలిపి 2 + 3 + 5 సో ఎంత? 10 lakhs. దీనికి వెళ్తే all+1 all+F1 10 lakhs క్యాపిటల్. క్యాపిటల్ 10 lakhs, క్యాష్ ఇన్ హ్యాండ్ 10 lakhs. ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. అలాగే మనం సపోజ్ ఈ నెంబర్ 2 కంపెనీ, నెంబర్ 3 కంపెనీలో మనం పర్చేజ్ చేసాం అనుకోండి. ఓచర్ తీసుకుంటాం. ఓచర్ తీసుకుంటాం. పర్చేజ్ అంటే ఆల్ F9 తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2nd ఏప్రిల్. 2nd ఏప్రిల్ పర్చేజ్ చేసాం. 0258 నంబరు గూడ్స్ కాబట్టి గూడ్స్ ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఐటమ్ ఇన్ వాయిస్. సో ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. రంగా ట్రేడర్స్ అనుకుంటా, ఏదో పేరు రంగా ట్రేడర్స్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి తండ్రి 20 టాప్స్, ఇండివిజువల్ డీటెయిల్స్ ఎంత నంబర్లు, అడ్రస్ అన్ని ఇవ్వాలి. చూడండి ఆంధ్రప్రదేశ్ ఉంది, మనం తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాం. తెలంగాణ సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చూడండి తెలంగాణ తీసుకొని మనం పర్చేజ్ చేస్తున్నాం. పర్చేజ్ అకౌంట్ తీసుకుంటాం. పర్చేజ్ అకౌంట్స్ కిందకి వస్తుంది. కొంత ఇక్కడ మనం జిఎస్టీ ఎనేబుల్ చేసినా కాబట్టి ఇక్కడ అన్ని ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఎంత ఏమి చేసి లాస్ట్ లో వచ్చి ఖచ్చితంగా పర్చేజెస్ అంటే లాస్ట్ లో టైప్ ఆఫ్ సప్లైస్ అంటే సర్వీసెస్ ఆర్ గూడ్స్. సర్వీస్ అయితే సర్వీస్, గూడ్స్ అయితే గూడ్స్. ఇదేంటి ట్రేడింగ్ గూడ్స్. అదే క్యాపిటల్ గూడ్స్ అంటే అసెట్ అయితే అసెట్ ఏమంటాం. ఇక్కడేమో గ్రూప్ ఏమో ఫిక్స్డ్ అసెట్స్ అని వస్తుంది. కానీ ఇక్కడ టైప్ ఆఫ్ సప్లైలో క్యాపిటల్ గూడ్స్ అని వస్తుంది. అసెట్స్ కి గూడ్స్ కాబట్టి గూడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ల్యాప్టాప్ అనుకున్నాం. డెల్ ల్యాప్టాప్ గ్రూప్ తర్వాత అక్కడకి ఇప్పుడు నంబర్స్ తీసుకుంటాం. సో దాని ఫుల్ నేమ్ వచ్చి నంబర్స్. దీని ఎన్ఓఎస్ తీసుకుంటే యూనిట్ కోడ్ జిఎస్టీ నుంచి వస్తుంది. తీసుకుంటే యాక్సెప్ట్ చేసాం. ఇక్కడ వచ్చిన తర్వాత స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ఇక్కడ 1 2 3 4 5 6 అనుకున్నాం. ఇక్కడ కొంచెం అలాగే స్పెసిఫై హియర్ ట్యాక్సబుల్ 18%. ఓకే యాక్సెప్ట్ చేసాం. సో ఇది వచ్చి 2 యూనిట్స్ పర్చేజ్ చేసాం. ఒకటి 25,000 దాని తర్వాత ట్యాక్స్ ఉంది కాబట్టి ఇది సేమ్ చేయొచ్చు కాబట్టి సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఈఎస్టి అండ్ సిజిఎస్టి యాక్సెప్ట్ చేసాం. ట్రేడర్స్ తెలంగాణ, తెలంగాణ. సో పర్చేజెస్ దీనికి స్టేట్ అండ్ ఆఫీస్లో చూసుకున్నాం. అదైతుంది. డెల్ ల్యాప్టాప్ లో నంబర్స్ అప్లికబుల్ స్పెసిఫై గూడ్స్ 18% తీసుకున్నాం. సో
ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి సిజిఎస్టి, హెచ్జిఎస్టి, సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. సిజిఎస్టి మన స్టేట్ తెలంగాణ. మన కంపెనీ ఒకసారి చూద్దాం. దీంట్లో మనం క్రియేట్ చేసే కదా కంపెనీ నెంబర్ 3. ఈ కంపెనీ నెంబర్ 3 చూద్దాం ఒకసారి. కంపెనీ నెంబర్ 3 ఎక్కడ ఆలోచించున్నాం? ఆర్డర్ తీసుకుంటే కంపెనీ నెంబర్ 3 విజయవాడ. సో సారీ, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కాబట్టి చూడండి, అది ఆంధ్రప్రదేశ్. ఏ స్టేట్ ఉండొచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఎంపీలో కూడా మనం ఏం చేయాలి? ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి 01258 మనం పర్చేజ్ చేసింది రంగా ట్రేడర్స్. రంగా ట్రేడర్స్ వచ్చి తెలంగాణ. సో రంగా ట్రేడర్స్ తెలంగాణ కాబట్టి ఎల్ ల్యాప్టాప్ 2 ఐటమ్స్ 25,000 ఇచ్చాము. ఇప్పుడు దీనికి ట్యాక్స్ చూడండి. ఈ కంపెనీ వచ్చి మన కంపెనీ వచ్చి చూడండి ఇక్కడ మెంబర్ కంపెనీ 1. ఈ మెంబర్ కంపెనీ 1 వచ్చి ఆంధ్రప్రదేశ్. సో పర్చేజ్ చేసింది తెలంగాణ నుంచి కాబట్టి ఏమవుతుంది? ఐజిఎస్టి. సో ఐజిఎస్టి తీసుకొని డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ టైప్ ఆఫ్ డ్యూటీ ఐజిఎస్టి తీసుకొని యాక్సెప్ట్ చేసేస్తే చూడండి ఐజిఎస్టి ఉంది. దీని వచ్చి నోట్ తీసుకున్నాం. ఇది వచ్చి వేబిల్ నోట్ తీసుకున్నాం. ఓకే, 50,000 దాటితే ఉండాలి వేబిల్ అయిన తర్వాత. సో 59,000 రూపీస్ ట్యాక్స్ తో కలిపి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ దీనికి వస్తే ఇదే కంపెనీలో బ్యాలెన్స్ షీట్కి వస్తే చూడండి 5 lakhs టు 5 lakhs క్యాష్. సో 50,000 స్టాక్ కొన్నాం. ఇది స్టాక్ క్రెడిటార్స్ వచ్చి 59, దాంట్లో -9,000 ట్యాక్స్ తీసేసి 59 లో 9 పోతే క్రెడిటార్స్ కరెంట్ లైబిలిటీస్ 50,000 అంటే 59,000 క్రెడిటార్స్ పక్క. దాంట్లో ఇది వచ్చి మనం పే చేయాలి. ఇది వచ్చి మనకి రావాలి ఇన్పుట్ ట్యాక్స్ పెట్టి కాబట్టి తీసేసి చూపిస్తుంది అది. సో ఇప్పుడైనా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకోండి గ్రూప్ కంపెనీకి వెళ్ళినట్లయితే గ్రూప్ పెరిగింది. బ్యాలెన్స్ షీట్కి వెళ్తే చూడండి క్యాపిటల్ చూపిస్తుంది, ఇది చూపిస్తుంది. ఇది కూడా ఇది వచ్చి ఆ ఒక్క కంపెనీలోనే పర్చేజ్ చేస్తున్నాయి. సో పర్చేజెస్ కి క్రెడిటార్స్ అమౌంట్ స్టాక్ అనేది చూపిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి గ్రూప్ కంపెనీలో చూస్తుంది. సపోజ్ నంబర్ 1 కంపెనీలో ఇప్పుడు దీంట్లో ఓన్లీ క్యాపిటల్ ఉంది కదా. నంబర్ 1 కంపెనీ సెలెక్ట్ చేసుకుని దీంట్లో ఒక ఎంట్రీ వేద్దాం. దీంట్లో కూడా మనం డేట్ వచ్చి 2 కదా, 24 అదే తీసుకుంటాం. ఇక్కడ 5 తీసుకొని ఇక్కడ వచ్చి సెలెక్ట్ తీసుకుంటాం. సో వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్. ఓకే, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ సండ్రీ క్రెడిట్ అనే మనం పర్చేజ్ చేస్తున్నాం. సండ్రీ క్రెడిట్ ఇక్కడికి వచ్చి స్టేట్ వచ్చి తెలంగాణకు ఉండాలి. అది వచ్చి మన కంపెనీ గ్రూప్ కంపెనీ అయి ఉంటే ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. కాబట్టి గ్రూప్ కంపెనీ కాదు, మన మెంబర్ కంపెనీ 1 ఆంధ్రప్రదేశ్ అనుకుంటాను. మెంబర్ కంపెనీ 1 తీసుకొని సెలెక్ట్ చేసుకుంటే మెంబర్ కంపెనీ 1 చూడండి. మెంబర్ కంపెనీ 1 అది హైదరాబాద్ తెలంగాణ అని. కాబట్టి నెంబర్ 1 కంపెనీ 1 తెలంగాణ. కాబట్టి దానికి సంబంధించి ఎంట్రీ వేసేటప్పుడు మనం పర్చేజ్ చేసేది ఎవరి దగ్గర? మనం పర్చేజ్ చేసేది వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్. ఇది తండ్రి క్రెడిటార్ పర్చేసింగ్. సో వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కూడా తెలంగాణ యాక్సెప్ట్ చేసేసి ఎంటర్ప్రైజెస్ ఏం చేస్తాం? పర్చేజెస్. కొత్త కంపెనీ అకౌంట్ లో మనం ఇంతకుముందు లేదు కదా పర్చేజెస్. సో పర్చేజ్ అకౌంట్స్ ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వద్దు. ఇక్కడ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏం స్టాక్ లేదు, కొత్తది ఇది కదా, కొత్తగా ఇస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే హెచ్పి కంప్యూటర్ అనుకున్నాం. హెచ్పి కంప్యూటర్స్ దీనికి నంబర్స్ ఇద్దాం. దీనికి నంబర్స్ దానికి నంబర్స్ ఎన్ఓఎస్ నోట్స్ అంట నంబర్స్ తీసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్పెసిఫై హియర్ 112233 అనుకుంటాం. ఇక్కడ వచ్చి స్పెసిఫై హియర్ ట్యాక్సబుల్ 18% తీసుకున్నాం. యాక్సెప్ట్ ఇది 2 యూనిట్ కొన్నాం. ఇది 26,000 కొన్నాం అనుకున్నాం. 26,000 52,000. ఇప్పుడు దీనికి క్రియేట్ చేస్తాం. సిజిఈఎస్టి ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సో సిజిఎస్టి కనిపిస్తుంది. జిఎస్టి టైప్ ఆఫ్ డ్యూటీ. దాంట్లో ట్యాక్స్ టైప్ వచ్చి సిజిఎస్టి. సో సిజిఎస్టి వచ్చేసింది. నెక్స్ట్ జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్
టైప్ ఆఫ్ ట్యాక్స్ వచ్చింది. ఐ మీన్ టైప్ ఆఫ్ ట్యాక్స్ అనేది జిఎస్టి. దాంట్లో కేటగిరీ ఏంటంటే ఎస్జిఎస్టి తీసుకున్నాం. అయిపోయింది. మనం చేస్తాం. దీంట్లోకి వెళ్తే చూడండి, దీంట్లో ఈ కంపెనీలో మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్తే బ్యాలెన్స్ షీట్ లో మనం పర్చేజ్ చేసింది ఉంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ ఇప్పుడు వచ్చినట్టు ప్రాఫిట్ అండ్ లాస్ ఉందో పర్చేజెస్ 52,000. అదే బ్యాలెన్స్ ఉంది, మనం ఏం సేల్ చేయలేదు. సో స్టాక్ 52,000. అదే మనం గ్రూప్ కంపెనీకి వెళ్ళినట్లయితే బ్యాలెన్స్ షీట్ లో చూడండి, ఇప్పుడు ఎక్కువ 129 కంపెనీ 1 కంపెనీ 2 పర్చేజెస్. సో స్టాక్ పెరిగింది. సో స్టాక్ క్లోజింగ్ స్టాక్ అదే అమౌంట్, క్లోజింగ్ స్టాక్ 1,02,500, 1,02,000 ఇది వచ్చి నెట్ అమౌంట్ అనమాట. ఓకే, అలాగే మీరు ఏం చేసినా సరే మనకి ఎంట్రీ వేస్తే ఏ కంపెనీ ఎంట్రీ వేసినా ఆటోమేటిక్ గా గ్రూప్ కంపెనీలో అది అప్డేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ నెంబర్ 3 అనుకున్నాం. ఈ కంపెనీ నెంబర్ 3లో చూడండి, మనం డే బుక్ ఎంటర్ చేసినాం కదా. డే బుక్ లో క్యాపిటల్ వచ్చింది ఉంది, ప్లస్ ఇది ఉంది. సపోజ్ ఈ 50,000 ఉంది కదా, ఈ 50,000 ని 30,000 చేసి అనుకుందాం. 30,000 ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. ట్యాక్స్ మారిపోయింది. సో ఈ విధంగా మనం చేసాం, ఇట్లా ఆల్టర్ చేసాం మనం. అయితే ఏమైంది? ఆల్టరేషన్ అంటే ఏమైంది? గూడ్స్ యొక్క వాల్యూ పెరిగింది కదా. కార్డు తీసుకుంటే ఇప్పుడు దీంట్లోకి వెళ్ళినట్టయితే చూడండి, పర్చేస్ చేస్తే గూడ్స్ వాల్యూ 60,000 అయింది కదా. 60,000 అయింది. బ్యాలెన్స్ షీట్కి వెళ్తే కూడా క్రెడిటార్స్ పెరిగారు, గూడ్స్ స్టోరేజ్ స్టాక్ కూడా 60,000. మనం గ్రూప్ కంపెనీకి వెళ్తే రెండు దగ్గర ఉంది కాబట్టి బ్యాలెన్స్ షీట్కి వెళ్తే చూడండి, 1,32,000, 1,22 ఉంది. 60,000 పెరిగి 10,000 పెరిగింది కాబట్టి 1,32,000. ఇది క్రెడిటార్స్, ఇది బోను, ఇది ట్యాక్స్ బోను. నెట్ అమౌంట్ 1,12,000, గూడ్స్ 1,12,000. దేంట్లో? గ్రూప్ కంపెనీలో. ఆల్టర్ అయింది కదా, ఆల్టర్ చేసే ఇంక్రీజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ కంపెనీ 1లో, ఐ మీన్ సారీ మెంబర్ కంపెనీ 1లో మనం డే బుక్ లో మనం ఏం చేస్తున్నాం? క్యాపిటల్ అలాగే తర్వాత పర్చేజ్ పెట్టున్నాం. సపోజ్ ఈ పర్చేజ్ వోచర్ని క్యాన్సిల్ చేసి పర్చేజ్ వోచర్ని క్యాన్సిల్ చేసేస్తే ఇప్పుడు దీంట్లో ప్రాఫిట్ లాస్ ఉంటే పర్చేజెస్ ఏం లేదు. బ్యాలెన్స్ షీట్కి వెళ్తే సండే క్రెడిటార్స్ పర్చేజెస్ లేవు కాబట్టి సండే క్రెడిటార్స్ లేవు, క్లోజింగ్ స్టాక్ లేదు. ఇప్పుడు గ్రూప్ కంపెనీ కదా, గ్రూప్ వెళ్తే ఒక్క దాంట్లో మాత్రమే ఉంది, ఒక దాంట్లో తీసేవాం. బ్యాలెన్స్ షీట్కి వెళ్తే చూడండి, ఒకటి మాత్రమే ఉంది. ఇంకా 60,000 తీసుకున్న ఆ ఒక గ్రూప్ నెంబర్ కంపెనీ నెంబర్ 3. సో దానికి మాత్రమే ఉంది క్లోజింగ్ స్టాక్, క్రెడిటార్స్. అలాగే దీంట్లో ప్రాఫిట్ లాస్ వస్తే 60,000 ఉంది. 60,000 ఒక కంపెనీది మాత్రమే, ఒక కంపెనీ డిలీట్ చేసాం. ఇట్లా ట్రాన్సాక్షన్ యాడ్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఎంట్రీ వేసినా, ట్రాన్సాక్షన్ ఆల్టర్ చేసినా, ట్రాన్సాక్షన్ డిలీట్ చేసిన, ట్రాన్సాక్షన్ వరకు ఏం చేసినా సరే అది ఆటోమేటిక్ గా ఈ కంపెనీలో మారిపోతుంది. ఆటోమేటిక్ గా గ్రూప్ కంపెనీలో కూడా చేంజ్ అయిపోతుంది. ఇంతవరకు ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ వరకు ఏం చేసినా సరే ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ మెంబర్ కంపెనీస్ ఉన్నాయి, 3 ఉన్నాయి. మనకి ఏం చేస్తాం? 3 ముందే క్రియేట్ చేసాం, తర్వాత మెంబర్ కంపెనీ గ్రూప్ కంపెనీలో యాడ్ చేసాము. ఇప్పుడు మనం ఇంకొక మెంబర్ కంపెనీని మనం దీంట్లో యాడ్ చేయాలి. ఇంకొక కంపెనీ వచ్చింది, అప్పుడు మనం ఎంత మళ్ళీ క్రియేట్కి వెళ్తాం. క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్ కంపెనీ 4 అనుకున్నాం. మెంబర్ కంపెనీ 4 ఇది వచ్చి టీ నగర్, ఇది వచ్చి తమిళనాడు. ఇది వచ్చి తమిళనాడు 6,17,000 అనుకుంటాం. దీని అడ్రస్ ఇక్కడ ఇద్దాం, ఇక్కడ ఇద్దాం. మెంబర్ కంపెనీ 4 అడ్రస్ వచ్చి టీ నగర్, చేస్తుంది చెన్నై, పేరు ఉంటారు టీ నగర్ చెన్నై. దాని నెంబర్ అది యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేసాం తర్వాత మనం ఫీచర్స్కి వస్తాం. ఈ ఫీచర్స్ ఇంకా అక్కర్లేదు మనకి, ఉంటే ఉంది. సో యాక్సెప్ట్ చేసేసాం. అయిపోయిందా? ఏం చేసాం? కంపెనీ నెంబర్ 4. సో క్రియేట్ చేసాం కదా, ఇది యాడ్ కాలేదు. ఇది క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? మెంబర్ కంపెనీ క్రియేట్ చేసుకుంటా గ్రూప్ కంపెనీలో యాడ్ చేయాలి. సరే ఏం చేస్తాం? ఇప్పుడు యాడ్ చేసుకుని దాన్ని తీసుకోవాలి మెంబర్ కంపెనీ. దాంట్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఆల్టర్కి వెళ్ళాలి. ఆల్టర్ చేస్తున్నాం మెంబర్ కంపెనీ, గ్రూప్ కంపెనీ. ఆల్టర్కి వెళ్ళి గ్రూప్ కంపెనీ తీసుకుంటే అంతా ఉంది, 3 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఏం చేయాలి? మనం ఆల్టర్ చేయాలి. ఏం చేయాలి? మనం ఒకదాన్ని యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడికి వెళ్ళి 1, 2, 3 అయిన తర్వాత 3 అయిన తర్వాత నంబర్ 4 సెలెక్ట్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద లిస్ట్ యాక్సెప్ట్. చూడండి, మనం ఒక గ్రూప్ కంపెనీలో ఒక మెంబర్ కంపెనీ యాడ్ చేసాము. కానీ మెంబర్ కంపెనీకి సంబంధించి ఏమన్నా చేసినా అది ఎంట్రీస్ కాకుండా అది ఆటోమేటిక్ గా అప్డేట్ కాదు. చూడండి,
తీసుకుంటే ఇక్కడ 4 కంపెనీలు ఉన్నాయి కదా, దాంట్లో యాడ్ చేసాం. కానీ గ్రూప్ కంపెనీలో ఒకటి యాడ్ చేసినాం, యాడ్ చేసినా అది అప్డేట్ కాలేదు. అది ఎప్పుడు అప్డేట్ అవుతుంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఈ గ్రూప్ కంపెనీ ఉంటే దాన్ని మనం షట్ చేయాలి, ఇక్కడ క్లోజ్ చేయాలి, షట్ డౌన్ చేయాలి. షట్ చేయడం అంటే జస్ట్ కంట్రోల్ F3 నొక్కితే షట్ డౌన్ అవుతుంది. ఆ గ్రూప్ కంపెనీ ఇక్కడ ఉంటుంది అనుకో, సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ కంపెనీ తీసుకుంటే గ్రూప్ కంపెనీ షట్ అయిపోయింది, గ్రూప్ కంపెనీ షట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తాం, ఇప్పుడు ఆల్ట్ F3కి వెళ్తే ఈ యొక్క సెలెక్ట్ కంపెనీ పేజ్కి వెళ్తాం. చూడండి, మెంబర్ కంపెనీ 4 సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది కదా సార్, మెంబర్ కంపెనీ 4 కాదు. ఇక్కడ మనం దీనికి వచ్చి గ్రూప్ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటాం. గ్రూప్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇది క్లోజ్ చేసి అంటే షట్ చేసి మళ్ళీ అంటే క్లోజ్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. క్లోజ్ చేయడం అంటే షట్ చేయడం, మళ్ళీ ఓపెన్ చేయడం అంటే ఆర్డీఎఫ్లో డేటాబేస్ చేయడం. సో ఇప్పుడు చూడండి చేసుకున్నాం. ఇప్పుడు మెంబర్ కంపెనీస్ 4 ఉన్నాయి ఇండివిజువల్ గా. ఇది గ్రూప్ కంపెనీలో కూడా ఇది ఉందా లేదా మెంబర్ కంపెనీ ఇది. ఇప్పుడు మనం ఓ కంపెనీ 4 లో ఒక ఎంట్రీ చేద్దాం. కంపెనీ 4 లో రిసిప్ట్ చేద్దాం. రిసిప్ట్ చేసి ఇది 1-4 వేద్దాం. వేసి క్యాష్ క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేసాం. క్యాపిటల్ అకౌంట్ తీసుకొని యాక్సెప్ట్ చేసి ఇది వచ్చి ఒక ఇది ఒక 5,000 ఉంటుంది, ఇది ఒక 5 లక్షలు కాదు, 5 లక్షలు క్రియేట్ చేసి అది మేము ఇంతకుముందు 15 లక్షలు ఉంది కదా, 10 లాక్స్ 2 + 3 + 10 లాక్స్ ఉంది. ఇప్పుడు 5 అంటే 15 లాక్స్ అయింది. ఈ కంపెనీకి వెళ్ళి చూసినట్లయితే బ్యాలెన్స్ షీట్ లో చూడండి 5 లాక్స్ ఉంది, క్యాష్ 5 లాక్స్. ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటే ఏముంది, ఏమిటండి. ఇప్పుడు మనం గ్రూప్ కంపెనీకి వెళ్ళి చూద్దాం. గ్రూప్ కంపెనీలో బ్యాలెన్స్ షీట్కి వెళ్తే చూడండి 10 లాక్స్ ఉంది కదా, ఇప్పుడు 15 లాక్స్ అయిపోయింది ఆటోమేటిక్ గా. కానీ ఎంట్రీలో మనం ఏ ఎంట్రీ చేసినా, ఆర్డర్ చేసినా, డిలీట్ చేసినా ఎంట్రీలు మాత్రం ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. అది కాకుండా కంపెనీలు కొత్తగా క్రియేట్ చేసి దీంట్లో క్రియేట్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేయకుండా దానికి రాదు, యాడ్ చేయాలి. అదే కంపెనీ డిలీట్ చేస్తే అప్పుడు మనం డిలీట్ చేయాల్సిన అక్కడ దాంట్లో ఆటోమేటిక్ గా మనం క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే డిలీట్ అవుతుంది. కాబట్టి యాడ్ చేసే కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తే మనం యాడ్ చేయాలి. యాడ్ చేసినా లేదు ఒక ఉండే కంపెనీ డిలీట్ చేసినా, అలాగే దాంట్లో ఏమైనా చేంజెస్ చేసినా మనం ఏం చేయాలా, అది ఆటోమేటిక్ గా దీంట్లో అప్డేట్ కాదు. కాబట్టి ఏం చేయాలి, అలా ఆటోమేటిక్ అప్డేట్ కాదు. ఇది కంపెనీస్ వర్క్. అప్పుడు ఆ కంపెనీని క్లోజ్ చేసి ఓపెన్ చేయాలంటే ఏంటి, షట్ చేసి చూడండి ఆ కంట్రోల్ F3 నొక్కితే గ్రూప్ కంపెనీ సెలెక్ట్ చేసి గ్రూప్ కంపెనీ చూడండి ఇక్కడ షట్ చేసేసాం. మళ్ళీ ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఆల్ట్ F3 వెళ్తే డేటాబేస్ సెలెక్ట్ కంపెనీకి వెళ్తాం. ఇక్కడ గ్రూప్ కంపెనీని క్రియేట్ చేసుకుంటే అప్పుడు అది అప్డేట్ అవుతుంది. సార్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కంపెనీ నెంబర్ 2 ఉంది, దీన్ని మనం డిలీట్ చేసి దీన్ని మనం ఇదేంటి చూడండి ఎంత ఇక ఇది ఇవన్నీ మెయిన్ అంటే ఇండివిజువల్ కంపెనీస్, మెంబర్ కంపెనీస్. దాంట్లో కంపెనీ నెంబర్ 1 ఉంది, సెలెక్ట్ చేసుకున్నాం. ఈ కంపెనీ నెంబర్ 1 డిలీట్ చేయాలంటే ఏం చేస్తాం, కంపెనీ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకుని ఎలా ఆల్ట్ డి ఎస్కేప్ అండ్ ఎంటర్. సో ఇప్పుడు ఓహో అచ్చా డైరెక్ట్ గా దీంట్లో ఎంట్రీస్ ఉన్నాయి కదా. ముందు మనం ఏం చేయాలి, గ్రూప్ కంపెనీకి వచ్చి గ్రూప్ కంపెనీలో డిలీట్ చేయాలి. గ్రూప్ కంపెనీలో డిలీట్ చేసేది కాదు, దీంట్లో అంటే చెల్లించేది. దీంట్లో కంపెనీ ఆర్డర్కి వెళ్ళి గ్రూప్ కంపెనీ 1 సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ దాంట్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి డిలీట్ చేయకూడదు. చూడండి మెంబర్ కంపెనీ 1 ఉంది కదా, దీంట్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇది ఒకటే ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ డిలీట్ చేసేది, ట్రాన్సాక్షన్ డిలీట్ చేసేసి అప్పుడు ఈ కంపెనీని డిలీట్ చేయొచ్చు. చూడండి నంబర్ కంపెనీ నెంబర్ 1 ఆల్రెడీ దీనికి ఎంట్రీ చేస్తాను. మళ్ళీ దీనికి ఎంట్రీ చేద్దాం. వోచర్ క్యాష్ క్యాపిటల్ అకౌంట్ 5 lakhs కదా, 5 lakhs 2 lakhs పడుతుంది. 2 lakhs ఎంట్రీ వేస్తాం. అది ఆటోమేటిక్ గా ఈ కంపెనీలో కూడా అది అయి ఉంటుంది. ఎట్లా ఆర్డర్ దీనికి వెళ్తే మనం పేబుక్ చూసినట్లయితే ఇస్తే 15 lakhs అంటే మనం ఏం చేసాం, కంపెనీలో మార్చాం కదా. కంపెనీని మార్చినప్పుడు తర్వాత అయినప్పుడు దానికి వచ్చి నెంబర్ 1 కంపెనీ, దీన్ని మనం ఆల్ట్ సెలెక్ట్ చేసుకొని
వన్ కంపెనీ డిలీట్ గ్రూప్ కంపెనీ డిలీట్ చేయాలి మనం. గ్రూప్ కంపెనీని షార్ట్ చేసాం గ్రూప్ కంపెనీని. గ్రూప్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఆర్ట్ త్రీ అంటే గ్రూప్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఆర్ట్ 3 గ్రూప్ కంపెనీ మనం షార్ట్ చేసాం. ఇప్పుడు మనం దీనికి వెళ్ళి ఆర్ట్ F3కి వెళ్ళి గ్రూప్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకున్నాం. 1 2 3 4 దీంట్లో ఇది మనం క్రియేట్ చేసిన దీనికి వచ్చి F3 తీసుకొని నంబర్ 1. సో మెంబర్ కంపెనీ నంబర్ 1 కూడా మనం తీసుకుంటాం. సో ఈ విధంగా మనం చేసుకుంటే దాని తర్వాత కంపెనీలకి ఏమన్నా కంపెనీలు ఆర్డర్ చేసినట్లయితే అప్పుడు ఇది మనకు అవుతుంది, ఇది మనకు పోతుంది. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ ఇప్పుడు మనం కంపెనీ డిలీట్ చేయాలంటే డైరెక్ట్ గా కంపెనీ డిలీట్ చేయొచ్చు, కానీ నేను తీసుకోవట్లేదు. కంపెనీని తీసుకుంటే ఈ కంపెనీని మనం డిలీట్ చేయవచ్చు. యాక్చువల్గా నంబర్ 4 ఆల్రెడీ చేయొచ్చు, కానీ డిలీట్ వస్తుంది, కానీ కాదు మార్చినట్టు దీంట్లో చూద్దాం. అదే గ్రూప్ కంపెనీ తీసుకొని గ్రూప్ కంపెనీలో మనం చూడండి, గ్రూప్ కంపెనీకి వెళ్ళి గ్రూప్ కంపెనీలో ఆర్డర్కి వెళ్తాం. ఆర్డర్కి వెళ్ళి గ్రూప్ కంపెనీ తీసుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా, దీంట్లో నంబర్ 3 అయిన తర్వాత నెక్స్ట్ నంబర్ 4 ఉంది కదా, దీన్ని ఎస్కేప్ నొక్కి చూడండి అలాగే ఉంటుంది. ఎస్కేప్ నొక్కి అప్పుడు పైన ఎస్కేప్ నొక్కి ఇక్కడ వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకుంటే చూడండి, అప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకుంటే 3 కంపెనీలు ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, గ్రూప్ కంపెనీలో 3 ఉన్నాయి కదా, 4 ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం షట్ డౌన్ చూడు మార్చేసాం. దీన్ని దీనిలో తీసేసాం, కానీ దాంట్లో ఇప్పుడు ఇక్కడ డిలీట్ కాలేదు. ఎందుకంటే గ్రూప్ కంపెనీలో ఉంది కాబట్టి మెయిన్ కంపెనీ తీసేయకూడదు, డేటాబేస్ లో ఉంటుంది. మెయిన్ కంపెనీలో మెంబర్ కాదు, మెంబర్ నుంచి తీసేయాలి. కానీ మనం తీసేసాం, కానీ అప్డేట్ కాలేదు. చూడండి తీసుకోండి, దీన్ని తీసుకొని మనం దాన్ని షట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని F3 గ్రూప్ కంపెనీ ఇచ్చినట్లయితే చూడండి 1 2 3 ఉంది. సో ఈ గ్రూప్ కంపెనీలో నుంచి మనం ఇది యాడ్ చేస్తున్నాం, క్రియేట్ చేసాం, అది డేటాబేస్ లో ఉంటుంది. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. దీంట్లో మనం యాడ్ చేయాలి. క్రియేట్ చేసినప్పుడు డిలీట్ చేసినప్పుడు మనం దీంట్లో కంపెనీని డిలీట్ చేయడం అంటే కాదు, కంపెనీని డేటాబేస్ లో ఉంటుంది, డేటాబేస్ లో డిలీట్ చేయడం కాదు. అలా కాకుండా ఇక్కడ ఇది మన మెంబర్ కంపెనీగా గ్రూప్ కంపెనీలో మెంబర్ కంపెనీని డిలీట్ చేయాలి. డిలీట్ చేసేస్తే అది డిలీట్ కాదు, డిలీట్ చేసిన తర్వాత దాన్ని షట్ చేసి మళ్ళీ F3కి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ చేస్తే అది డిలీట్ అవుతుంది. సో ఇది మాకు చూడండి నంబర్ 4 ఇంకా డిలీట్ కాలేదు కదా, మెంబర్ కంపెనీగా ఉంది కాబట్టి డిలీట్ కాలేదు. ఇప్పుడు మెంబర్ కంపెనీగా లేదు కదా, ఇప్పుడు దీన్ని తీసుకొని మనం వెళ్ళి ఆర్డర్ తీసుకున్నట్లయితే ఆర్డర్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. సో మెంబర్ కంపెనీగా ఉన్నప్పుడు మన డేటాబేస్ లో మనం డిలీట్ చేయకూడదు, మెంబర్ కంపెనీ డిలీట్ చేయాలి. మెంబర్ కంపెనీ డిలీట్ చేస్తే కూడా మెంబర్ కంపెనీ గ్రూప్ కంపెనీలో డిలీట్ కాదు. అప్పుడు గ్రూప్ కంపెనీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే బాగుంది. గ్రూప్ కంపెనీ ఎలా డిలీట్ చేయాలి, ఆర్డర్కి వెళ్ళి చూడండి, మెంబర్ గ్రూప్ కంపెనీ తీసుకొని ఇక్కడ ఉంటాయి, యాడ్ చేసాం కదా, ఎక్కడ యాడ్ చేసాము అక్కడ డిలీట్ చేసేస్తే అప్పుడు డిలీట్ చేసి తర్వాత మనం డేటా ఇక్కడ నుంచి కంట్రోల్ F3 తీసుకొని దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ F3 తీసుకొని అంటే క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే అప్పుడు అది డిలీట్ అయిపోతుంది. దీంట్లో డిలీట్ చేసేస్తే మెంబర్ కంపెనీలలో అప్పుడు ఈ మెంబర్ కంపెనీ ఇండివిజువల్ ఉంటాయి, ఇవన్నీ డేటాబేస్ అప్పుడు డేటాబేస్ మనం తీసేయచ్చు. మెంబర్ కంపెనీ 1 2 3 ఉంది. సో ముందు మెంబర్ కంపెనీగా గ్రూప్ కంపెనీలో డిలీట్ చేయాలి, దాంట్లో డిలీట్ చేసేసి గ్రూప్ కంపెనీ క్లోజ్ ఓపెన్, అప్పుడు దాంట్లో డిలీట్ అయిపోతుంది. ఈ మాత్రం డేటాబేస్ లో ఉంటాయన్ని, డేటాబేస్ లో అప్పుడు డిలీట్ చేయొచ్చు. మనం వీళ్ళు యాడ్ అయ్యి ఉండే వాటిని డిలీట్ చేయకూడదు, దాంట్లో డిలీట్ చేస్తే డిలీట్ చేయొచ్చు. ఈ విధంగా సో ఈ విధంగా మనం మళ్ళీ కొత్తగా కంపెనీ యాడ్ చేసాం, అప్పుడు దాన్ని ఏం చేస్తాం, యాడ్ చేసి క్రియేట్ చేసేవాళ్ళతో క్రియేట్ చేస్తే ఇక్కడికి వెళ్ళి గ్రూప్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయాలి. అంటే క్రియేట్ చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ తీసుకొని చూడండి, ఇక్కడ నెక్స్ట్ నెంబర్ వస్తుంది ఇక్కడ, అది తీసుకొని తర్వాత ఎండ్ ఆఫ్ లిస్ట్ వస్తే అది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత కూడా మనకి దాంట్లో యాడ్ కాదు, అప్పుడు క్లోజ్ గ్రూప్ కంపెనీ దెన్ F3 సెలెక్ట్ అంటే క్లోజ్ ఓపెన్ చేస్తే అప్పుడు యాడ్ అయి ఉంటుంది. ఇది కంపెనీకి సంబంధించింది. యాడ్ డిలీట్ చేయడం అంటే కంపెనీని మెంబర్ కంపెనీ గ్రూప్ కంపెనీ నుంచే డిలీట్ చేయగలం. అలాగే అది చేస్తేనే డేటాబేస్ లో డిలీట్ చేసి యాడ్ చేయకూడదు. డేటాబేస్ అలాగే ఉంటుంది, కంపెనీలు కదా రన్ అవుతా ఉంటాయి. అది
ఈయన మెంబర్ కంపెనీ అయితే యాడ్ చేస్తాం, లేకపోతే తీసేస్తాం దీనికి గ్రూప్ కంపెనీకి అని. ట్రాన్సాక్షన్స్ మాత్రం మనం ఎప్పుడు ఏ ట్రాన్సాక్షన్స్ ని మనం ఆర్డర్ చేసినా, ఎంటర్ చేసినా, డిలీట్ చేసినా అవన్నీ ఆటోమేటిక్ అవుతాయి, అప్డేట్ అవుతాయి గ్రూప్ కంపెనీలో. మెంబర్ కంపెనీలకు సంబంధించి ఏమైనా చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ సపోజ్ నంబర్ కంపెనీ ఉంది, ఈ నంబర్ 3కి వెళ్ళి మనం చూడండి, నంబర్ 3కి వెళ్ళి ఆర్డర్కి వెళ్ళాం. ఇప్పుడు నంబర్ 3 కంపెనీ ఆర్డర్ ఇది వచ్చి చేస్తూ ఉన్నాం. సపోజ్ ఏదన్నా ఆంధ్రప్రదేశ్ ఇది విజయవాడ చేసాం. సపోజ్ ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, మనం పొరపాటు ఎంట్రీ చేసాం కదా, మార్నింగ్. ఇప్పుడు సపోజ్ గాంధీనగర్ విజయవాడ ఇది, సపోజ్ ఇక్కడ మనం ఏదన్నా యాడ్ చేయాలి, ఫోన్ నంబర్ ఇవ్వలేదు, యాడ్ చేయాలి అనుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్పేసి ఇట్లా ఏదన్నా యాడ్ చేయాలి, యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూస్తే దీనిలో చూస్తే ఇది మామూలుగా ఏమైంది, అప్డేట్ అయి ఉంది. కానీ దీంట్లోకి వచ్చే గ్రూప్ కంపెనీలో చూస్తే, గ్రూప్ కంపెనీలో మనం చూసినట్లయితే గ్రూప్ కంపెనీలో అది అప్డేట్ కాదు. గ్రూప్ కంపెనీలో అది అప్డేట్ కాదు. గ్రూప్ కంపెనీ తీసుకొని చూసినట్లయితే దాంట్లో అది అప్డేట్ కాదు. నంబర్ 3 అప్డేట్ కాదు. ఇక్కడ దాంట్లో ఉంటాయి మనకి. దీంట్లో ఓపెన్ అయ్యి క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యేది గ్రూప్ కంపెనీని మనం ఇది అంటే మనం షట్ చేసి గ్రూప్ కంపెనీ షట్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో అంటే ఈ గ్రూప్ కంపెనీలోని గ్రూప్ కంపెనీలో ఆటోమేటిక్గా కంపెనీకి సంబంధించింది అప్పుడు గ్రూప్ కంపెనీలో అప్డేట్ అవుతుంది. యాడ్ డిలీట్ అన్ని కూడా కంపెనీకి సంబంధించి. ఎంట్రీస్ అయితే ఆటోమేటిక్గా ఇది గ్రూప్ కంపెనీ మరియు మెంబర్ కంపెనీ. ఓకే, సో నాకు ఎందుకే గ్రూప్ కంపెనీ మెంబర్ కంపెనీ, కానీ మన జనరల్ గా ఆ కంపెనీ పేరు లేదు, వాటి అడ్రస్, వాటి జిఎస్టీ వేరే వేరే స్టేట్ అనుకో, అవన్నీ కరెక్ట్ గా ఇవ్వాలి మనం. ఈ కన్సాలిడేటెడ్ వచ్చి ఓన్లీ కన్సాలిడేటెడ్ అమౌంట్స్ మాత్రమే దీంట్లో కనిపిస్తాయి గ్రూప్ కంపెనీలో. దానికి ఎటువంటి జిఎస్టీ నెంబర్ ఉండదు, దానికి ఎటువంటి ఎంట్రీస్ దాంట్లో వేయం మనం. ఎంట్రీస్ వేసిన తర్వాత మెంబర్ కంపెనీస్. సో దీంతోటి మళ్ళీ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. దీంతోటి నేను ఈ వీడియో ముగిస్తాను. నెక్స్ట్ వేరే టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను నెక్స్ట్.